కార్పొరేట్ పాలిటిక్స్ వల్ల ప్రజాభిప్రాయానికి విలువ లేకుండా పోతుంది. ప్రజలు తమ ప్రతినిధిని ఎన్నుకున్నారు. అతను ప్రజాభిప్రాయాన్ని ఏం చేయాలి? రిఫ్లెక్షన్ చేయాలి. తన ప్రయోజనాలు నెరవేరకపోతే వెంటనే ఏం చేస్తున్నాడు? అతను పార్టీ మారిపోతుంది. నేను ఎన్నుకుంటే వేరే పార్టీ తరఫున కదా, నువ్వు మారు, ఒక అభ్యంతరం లేదు అని ఈ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఆ పార్టీ తరఫున పోటీ చేసి. కానీ అది ఎక్కడ ఇండియాలో మనకి. సో కార్పొరేట్ పాలిటిక్స్ వల్ల ఒకటి ప్రజాభిప్రాయానికి ఎంత మాత్రం విలువ లేకుండా పోతుంది. రెండోది వ్యాపార రంగ ఆధిపత్యం రాజకీయాల మీద పెరిగిపోయింది. కార్పొరేట్ రంగ ఆధిపత్యం రాజకీయాల మీద పెరిగిపోయింది. కార్పొరేట్ రంగమే రాజకీయాలు కంట్రోల్ చేస్తారు. ఒక అంబానీ కంట్రోల్ చేస్తారు, ఒక అదాని కంట్రోల్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టే రాజకీయాలు నడుస్తాం. మన స్టేట్లో కూడా అదే పరిస్థితి కదా. మనం ఊరికే పై మాట్లాడుతున్నాం ఆయన అని. వాస్తవంగా కృష్ణపట్నం వాటర్ ఆల్రెడీ అదానికి ఇచ్చేసి, గన్నవరం వాటర్ అదానికి ఇచ్చేస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా జిందాల్ కంపెనీకి ఇచ్చేయకూడదు. ఈ విషయంలో అందరూ ఒకటే కదా. ఎవరు ఆపగలిగారు? ప్రజలు అడ్డం పడుతున్నారు. కొంత ఏదో శక్తి మేరకు ప్రయత్నం చేస్తారు. కాబట్టి వ్యాపార ఆధిపత్యం పెరిగిపోతుంది. మూడో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాజ్యాంగం ఏం చెప్పింది? లోక్సభ పోటీ చేయాలంటే భారతీయ పౌరుడే 25 ఏళ్ళ వయసు పెరిగి మనం ఎవరైనా పోటీ చేయొచ్చు. ఒక సామాజిక కార్యకర్త ఉంటాడు, ప్రజల కోసం పనిచేస్తున్నాడు, అతను పోటీ చేయాలని ఉండొచ్చు. నామినేషన్ వేసి అనుకుంది అతను, కానీ గెలిచే పరిస్థితి ఉండదు కదా. అలాగే ప్రధాన రాజకీయ పార్టీలు కాకుండా వామపక్ష పార్టీలు ఉంటాయి, సాధారణ పార్టీలు ఉంటాయి. వాళ్ళ వామపక్ష పార్టీలు ఉన్నాయి. వామపక్ష పార్టీలు ఎలా పోటీ చేయగలరు? నువ్వు 5 కోట్లు 10 కోట్లు 20 కోట్లు ఖర్చు పెట్టాలంటే వామపక్ష పార్టీలు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాయి? లేకపోతే చిన్న చిన్న రాజకీయ పార్టీలు ఉంటాయి, అమాద్మీ లాంటి పార్టీలు ఉంటాయి. మన సేవా కుమార్ గారికి అమాద్మీ పార్టీ తరఫున పోటీ చేయాలని కోరికగా ఉంది. కోరిక అంటే వేరేది కాదు, ఆయన కృషి చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, ఎస్హెచ్ఓ నడుపుతున్నాడు, తప్పేముంది అందులో. ఆయన పోటీ చేసే హక్కు ఉంది, పోటీ చేయొచ్చు కూడా, నామినేషన్ ఆయన వేయొచ్చు. కానీ ప్రధాన రాజకీయ పార్టీల తరఫున పోటీ చేయకుండా మనం గెలిచే పరిస్థితి ఏముంటుంది? అంటే సాధారణ పార్టీలకి, వామపక్ష పార్టీలకి, సామాజిక కార్యకర్తలకి, ప్రజల కోసం తపన పడే వాళ్ళకి అవకాశాలు లభ్యం కానటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకి కార్పొరేట్ పాలిటిక్స్ తో ఏర్పడే లోక్సభ ప్రజల అభిప్రాయాలు ఎలా రిఫ్లెక్షన్ చేస్తుంది, ఓవరాల్ సమాజం యొక్క ఆలోచనలు ఎలా రిఫ్లెక్షన్ చేస్తుంది. ఈ నష్టాలు ఏదైతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఆశిస్తుంది, రాజ్యాంగం ఆశిస్తుంది, ఈ కార్పొరేట్ పాలిటిక్స్ వల్ల అది ఏవి కూడా నెరవేరు. మరి ఏం చేయాలి? ఏం జరగాలి? ఇవన్నీ మనం తెలుసుకున్నాయి. నేను లైన్లో చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఏం జరగాలి? నేను ఒక 4-5 అంశాలు, 4-5 సూచనలు చేయబోతా ఉన్నా. మొదటిది, ఈ కార్పొరేట్ పాలిటిక్స్ పాత్ర కొంతైనా తగ్గాలి అంటే, లేకపోతే ధనం, కులం, ఈ పాత్ర కొంతైనా తగ్గాలి అంటే 2-3 సూచనలు చేయబోతాం. మొదటిది ఏంటంటే దామాషా పద్ధతి ప్రవేశపెట్టారు. ఎలక్ట్రల్ విధానం, ఇప్పుడు మన దేశంలో ఉండే విధానాన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏమంటారంటే ఫస్ట్ ఫాస్ట్ ది పోస్ట్ సిస్టమ్ అని. అంటే 5 పోటీ చేశారు, ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలిచేస్తారు. అంతే కదా. ఒక నియోజకవర్గం ఉంది, ఒక 1,00,000 ఓట్లు పోలేదు అనుకున్నాం. ఒక 1,00,000 ఓట్లు పోలేదు, వ్యాలిడ్ ఓట్స్ 1,00,000 పోలేదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? మెజారిటీ. 1,00,000 మెజారిటీ ఎంత? 50,000. 50,000 ప్లస్ ఒకటి వస్తే అది మెజారిటీ వచ్చింది. కానీ చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే 1,00,000 ఓట్లు పోలేదు, 6 పోటీ చేశారు. మొదట ఆయనకి 35,000 వచ్చింది, రెండో ఆయనకి 30,000 వచ్చింది, మూడో ఆయనకి 25,000 వచ్చింది,
4 వారికి 20,000 వచ్చింది, 5 వారికి 15,000 వచ్చింది. ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? 35,000 వచ్చింది. అది మెజారిటీయే కాదు, పోలైన ఓటు మెజారిటీ కాదు, కానీ ఆయన గెలిచేసినట్టు. ఇది ఒక వ్యవస్థ అన్నమాట. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఐరోపా దేశాలలో చాలా దేశాలు దామాషా పద్ధతి అమలు జరుగుతుంది. ఇంగ్లీష్లో ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. దామాషా పద్ధతి అంటే ఏంటంటే ప్రజలు అభ్యర్థుల ఓట్లేదు. అర్థమైన పాయింట్, ప్రజలు ఎవరు ఓట్లేరు? అభ్యర్థులకు ఓట్లేరు, పార్టీలకు ఓట్లేస్తారు. ఒక పార్టీకి వచ్చే ఓట్ల శాతాన్ని బట్టి సీట్ల కేటాయింపు జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, 170 సీట్లు ఉన్నాయి. ఒక పార్టీకి 40% ఓట్లు వచ్చినాయి అనుకోండి. ఆ 40% ప్రపోర్షనల్ సీట్లు కేటాయించు, అప్పుడు ఆ పార్టీ అభ్యర్థులు లిస్ట్ ఇస్తున్నారు. దీనివల్ల కులం పాత్ర ఇదొక ఐడియా అవుద్దా లేదా? చాలా మంది వామపక్షాలు దీన్ని బలపరుస్తున్నాయి, జయప్రకాష్ నారాయణ లాంటి వాడు దీన్ని బలపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆచరణలో పూర్తి కానీ మన ఇండియాలో దేన్నైనా డైల్యూట్ చేయగల శక్తి మనకు ఉంది. కానీ ఒక ఆలోచన దామాషా పద్ధతి ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పేసి. సో దామాషా పద్ధతి కనుక ఇంట్రడ్యూస్ చేస్తే కొన్ని రుగ్మతలు పోవడానికి అవకాశం ఉందనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న ఒక చర్చ. ఇది రెండవది నేను సూచించేది ఏంటంటే, ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా ఇది చాలా ముఖ్యమైన అంశం. రాజకీయ పార్టీలకి ఇంతవరకు రాజ్యాంగ భద్రత లేదు. ఫస్ట్ చెప్పాను పాయింట్, మీకు గుర్తుందో. భారత రాజ్యాంగం రచించినప్పుడు ఆ చివరి నుంచి చివరి దాకా చూస్తే రాజకీయ పార్టీ అనే మాట మీకు కనపడదు. రాజకీయ పార్టీ అనే మాట రాజ్యాంగంలో చేరింది మొట్టమొదటిసారి 1985లో. ఆ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. నా సజెషన్ ఏంటంటే, రాజకీయ పార్టీలు అని రాజ్యాంగంలో ఒక చాప్టర్ ఇంట్రడ్యూస్ చేయాలి. రాజ్యాంగ సవరణ చేసి రాజకీయ పార్టీలు పనితీరు చేసి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఒక రాజకీయ పార్టీ అభ్యర్థులను నిలబెట్టేటప్పుడు ఆ అభ్యర్థి కనీసం ఆ పార్టీలో 5 ఏళ్ళు క్రియాశీలక కార్యకర్తగా ఉండాలి. దీని మీద చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అర్థమైంది కదా పాయింట్? ఆల్ ఆఫ్ ది సడన్ అతను అమెరికా నుంచి వచ్చేసాడు. ఆయన ఎవరో మనకు తెలియదు, కానీ పోటీ చేస్తాడు. గెలిస్తే ఒక రకం, ఓడిపోతే మళ్ళీ అమెరికా వెళ్ళి ఆయన వ్యాపారం ఆయన చేసుకుంటాడు. గెలిచినా ఆయన అంటే ఆయన కాదు, అలాంటి వాళ్ళు మీకు 100 పేర్లు చెప్తారు. అసలు అర్థమైన విషయం ఆయన, అసలు ఏమన్నా అర్థమైన విషయం. ఓడిదా గెలిచినా నీ కార్యకర్తను పెట్టు, వాడు కేసులు పెట్టించుకున్నాడు, తనకు తిన్నాడు. మొన్న ఈ ప్రభుత్వం చేత కోర్టుల్లో నర్రావాస కేసులు వాదించాడు ఆయన కోసం. ఆయన నిలబెట్టు, ఎందుకు నిలబెట్టావు? ఆయన డబ్బు లేదు అది చెప్పాను. రేసు ఇది కరెక్ట్ అయింది. అనేక మంది వాళ్ళు వీళ్ళు అని పేరు చేస్తే బాగుంది కాబట్టి పేరు కాబట్టి ఆయన సీన్ చెప్పేది. అవినగడ్డలో మండల బుద్ధప్రసాద్ అని ఉన్నాడు. వాళ్ళ తండ్రి గారు ఒక రాజకీయ నాయకుడు మండల వెంకటకృష్ణారావు. మండల బుద్ధప్రసాద్ అవినీతి చేయని ఒక నాయకుడు. ప్రస్తుతం ఏ పార్టీ ఆయన టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. అంత అమాయకుడు, నీకు ఎందుకు ఆయన టికెట్ అంటున్నారు. నేను మొన్న రాత్రి ఆయన ఫోన్లో మాట్లాడాను. ఏ పార్టీ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేదు అని. ఆయన మంచి సామాజిక కార్యకర్త ఆయన. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కొత్తగా సడన్ గా వచ్చారు. నేను అనేది ఏంటంటే, ఈ కార్పొరేటైజేషన్ ప్రభావం కొంతైనా తగ్గించాలంటే రాజకీయ పార్టీల రాజ్యాంగ పరిధిలోకి తెచ్చి రాజకీయ పార్టీల పనితీరు మీద కొన్ని సవరణలు చేయాలి. ఉదాహరణకి ప్రతి రాజకీయ పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పాటించాలి. అంతర్గత ప్రజాస్వామ్యం అంటే తెలుసు. ఏ రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది? ఏ రాజకీయ పార్టీలో, ముఖ్యంగా వ్యక్తుల మీద ఆధారపడిన పార్టీలు, వీటిలో ఏ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం నిర్ణయాలు ఎవరు చేస్తారు?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిర్ణయాలు ఎవరు చేస్తారు? అక్కడ పాలిట్ బ్యూరో ఉందా, లేకపోతే అక్కడ ఒక రాష్ట్ర కమిటీ ఉందా? లేదు. అలాగే మనకి ఆ పార్టీ టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఎవరు చేస్తారు నిర్ణయాలు? తెలుగుదేశం పార్టీ ఎవరు చేస్తారు నిర్ణయాలు? పవన్ కళ్యాణ్ ఎవరు చేస్తారు నిర్ణయాలు? అంతర్గత ప్రజాస్వామ్యం ఈ పార్టీలన్నీ ఉంటే కదా. ఏ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం? కనీసం కాంగ్రెస్ ఎలాంటి పార్టీ అయినా దానికి ఒక పద్ధతి అయిన కొన్ని సిస్టమ్స్ ఉంది. వాళ్ళకి సిడబ్ల్యూసి అని ఉంటుంది. సిడబ్ల్యూసి అంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఈ అనుకూల పేర్లన్నీ వాళ్ళు చర్చిస్తారు, కాసేపు చర్చించి మంచి చెడు మాట్లాడి ఆ లిస్టులో వదులుతారు. ఇప్పుడు లిస్టు వదిలేదు ఏంటంటే లోపలికి వెళ్ళేవాడు టెక్నాలజీ వేసుకు వచ్చేవాడు, అప్పుడు వచ్చాక వచ్చేవాడు. ఏంటి నువ్వు క్రైటీరియా నిర్ణయించేది? తమాషాలు నేను చాలా స్టోరీలు ఉన్నాయి, మీకు చెప్తాను. అది సందర్భం కాదు, ఆ మైక్ లేకపోతే నేను చెప్తాను అట్లా. ఎందుకంటే ప్రత్యక్షంగా ఆ అభ్యర్థులే నాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని మనం ఇది సీరియస్ ఇష్యూ. నిజంగా సమాజం పురోభివృద్ధి పట్ల ఆకాంక్ష ఉన్న వాళ్ళందరూ సమాజం యొక్క పురోగమనం రాజకీయ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. మనం గుర్తుపెట్టి మరి రాజకీయ వ్యవస్థలో ఈ రకమైనటువంటి ద్వారాలు ఉన్నప్పుడు ప్రజా జీవితంలో అనుభూతులు, ప్రజా జీవితంలో నిజాయితీ పనులు, ప్రజా జీవితంలో సామాజిక కార్యకర్తలు వీటి సభలో ఎంటర్ కానప్పుడు ఏ విధమైన పరిస్థితి ఉంటుంది? ఎంటర్ కావాలంటే రాజ్యాంగ సవరణ ఒకటి చేసి రాజకీయ పార్టీలు దాని పరిధిలోకి తెచ్చి రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా తమ అభ్యర్థుల నిర్ణయంలో ఎటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కనీసం 5 ఏళ్ళు ఆ పార్టీలో అతను క్రియాశీలక కార్యకర్తగా ఉండాలి, సభ్యత్వం కలిగి ఉండాలి. ఇలాంటి కొన్ని నిబంధనలు మనం అనుకుంటాం ఇవన్నీ సాధ్యం. అది సాధ్యమే. గతంలో పోల్చితే ఇప్పుడు సాధ్యమే కదా. ఇప్పుడు గతంతో పోల్చితే మనం ఎలక్ట్రల్ పాలిటిక్స్ మీరు చూశారు కదా. ప్రతి ఎన్నికలో మార్పు జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ అంటే మీరు ఎన్నడలేదు. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ 52లో జరిగిన 5 అభ్యర్థులు పోటీ చేసే ఎలక్షన్లో 5గురికి 5 పెట్లు పెట్టారు. ఒక పెట్టి కాదు. మీకు ఎట్లయిందా? ఇది కాంగ్రెస్ పెట్టి, ఇది కమ్యూనిస్ట్ పెట్టి, ఇది జనసంఘం పెట్టి, ఇది సోషలిస్ట్ పార్టీ. అంటే కాంగ్రెస్ ఓటు వేసినోడు ఈ పెట్టులో వేయాలి, కమ్యూనిస్ట్ చేసినోడు ఈ పెట్టి. బయటకు వచ్చాక కొట్లాడలే ఎలక్షన్ ఏజెంట్ చూద్దాం అంటాడు కదా, ఇదే పెట్టులో వేసాడు అంటే అప్పుడు తెలియదు. అప్పుడు ఇట్లా కాదని నెక్స్ట్ ఎలక్షన్ అన్ని పెట్టులు తీసేసి ఓటు ఎవరికైనా పెట్టు ఉంటుంది. ఇలా ఎన్నో పాటలు దొంగోడు, ఎన్ని దొంగల ఓట్లు పడే దొంగోడు దాదాపు ఏమైంది దుమ్మేసాయి. బూత్ క్యాప్చరింగ్ జరిగింది, దాదాపు దుమ్మేసి అయిపోయింది. మన కళ్ళ ముందే మనం చూసాను. నేను ఎలక్షన్ డ్యూటీలో ఒక దొంగను చూసాను అలాగే. కానీ వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే ఎలక్ట్రల్ కాన్షియస్నెస్. ఓటర్ కొన్న చైతన్యం చూశారు. అది ప్రస్తుతానికి ఈ దేశాన్ని కాపాడు. ఓటర్ చదువుకోకపోయినా నిరక్షరాస్యుడైనా ఎటువంటి వాళ్ళైనా డబ్బు తీసుకున్న సారాలు అయినా ఇంకోటి చేసిన వాడి చైతన్యం ప్రస్తుతానికి భారత ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుందని గాఢంగా నమ్మేవాళ్ళు నేను. 91లో ఎలక్షన్ డ్యూటీకి అత్తులూరు అనే గ్రామం అమరావతి. నేను పిఓ అన్నా. ఒక ఆవిడ అడుగు అనుకున్న ఆవిడ వచ్చి ఓటు అప్పుడు పిఓ వేసి తెలుసు కదండి. ఆ పిఓ నన్ను అడిగి అమ్మ దేనికి వేయమంటారు ఇట్లా. అప్పుడు కాంగ్రెస్ కదా సరే హస్తానికి వేసి అడవబోయారు. ఇడిదే అని ఓటు తీసుకుని ఇలా పెట్టి చూస్తాడు. అంటే వీడు నేను చెప్పిన దానికి ఆ రోజు నా మనసు పులకించిపోయింది. దిస్ ఈజ్ ద రియల్ డెమోక్రసీ అని. అంటే ఆ ఓటు మీద ఆవిడకి ఎంత కాన్షియస్నెస్ ఉందని మనం అర్థం చేస్తున్నాం. కాబట్టి చివరిగా నేను చెప్పదలుచుకుంది, ఇండియన్ డెమోక్రసీ ఈజ్ ఎ సక్సెస్ ఆర్ ఎ ఫెయిల్యూర్ అని ఒక ప్రశ్న నన్ను అడిగితే ఇట్ ఈస్ ఎ సక్సెస్. ఇట్ ఈస్ ఎ విత్ ఆల్ ఇట్స్ లూప్ హోల్స్, విత్ ఆల్ ఇట్స్ 190 లోపాలు ఉన్నాయి. ఇన్ని లోపాల వల్ల ఇండియన్ ఓటర్లు మీరు చూడండి
ఎప్పుడు ఎవరిని ఎలా ఓడించాలి, ఎప్పుడు ఎవరిని ఎలా గెలిపించాలనే దాంట్లో వాళ్ళకి చాలా స్పష్టత ఉంది. మీకు 100 ఎగ్జాంపుల్స్ చెప్తారు. రెండోది, వాళ్ళకున్న గివెన్ సిచ్యువేషన్ వాళ్ళు రాజకీయ వ్యవస్థ క్రియేట్ చేసుకోలేదు, కానీ విత్ ఇన్ ద గివెన్ సిచ్యువేషన్లో వాళ్ళు బెటర్ ఆప్షన్కి వెళ్తా ఉంటారు. అదే 2014 మీకు గుర్తుందా? 2014 మన స్టేట్ విడిపోయే ముందు 2012-13 మన స్టేట్లో బోర్డు బై ఎలక్షన్ జరిగింది, గుర్తుందా? ఆ బై ఎలక్షన్లో ఎవరు గెలిచారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2014 అందరూ ఆటోమేటిక్ జగన్ గెలిచేస్తాడు అనుకున్నారు, కానీ ప్రజలు జగన్ గెలిపించారు. ఎవరు గెలిపించారు? అప్పుడు ప్రజలు ఏం భావించారు? ఆంధ్రాలో రాష్ట్రం విడిపోయింది, నష్టపోయాం, రాజధాని లేదు, ఇప్పుడు ఒక అనుభవజ్ఞులైన నాయకుడు ఉంటే మనకి ఏదో అనుకున్నారు ప్రజలు. అందరూ కూడబలుకుని అనుకోరు, అలా వెళ్ళిపోతాయి కాక అంటే గెలిచేసి 5 ఏళ్ళు గడిచింది. దీన్ని ఎన్నుకున్నాం, ఇది సినిమా అంతా రాజధాని చుట్టే తిప్పాడు, ఏమి చేయలేదు, కాబట్టి ఈసారి ఆయన చూద్దాం. చూసి నెక్స్ట్ ఎవరు చూస్తారో వాళ్ళు డిసైడ్. అందుకనే ఇంటి డిబేట్లు వీటి మీద పెద్ద నమ్మకం లేదు. అల్టిమేట్గా చరిత్ర నిర్మాతలు ఎవరు? ప్రజలే. ప్రజలు డిసైడ్. కానీ ఇది మరింత సుసంపన్నంగా ముందుకెళ్ళడానికి కార్పొరేట్ రాజకీయాల ప్రభావం తగ్గితే సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజకీయ వ్యవస్థ ముందుకెళ్ళదు. కాబట్టి ఈ అంశాలు నేను దృష్టికి తెస్తూ కరెక్ట్గా ఇప్పుడు 7:20 అయింది. ధన్యవాదాలు. పీపీటీ ఆచార్య, చాలా మంది పేరు వినే ఉంటారు. పీపీటీ ఆచార్య లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్. ఇటీవల కాలంలో ఆయన ఎన్నో వ్యాసాలు రాశారు. భారత ప్రజాస్వామ్యం గురించి ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ డెమోక్రటిక్ స్పేస్ ఈస్ ష్రింకింగ్, అంటే డెమోక్రటిక్ స్పేస్ తగ్గిపోతుంది. అబ్రహాం లింకన్ కొటేషన్ తెలుసు, డెమోక్రసీ ఈస్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. చాలా మంది ఆ తర్వాత డెమోక్రసీ ఈస్ ఆఫ్ ది కార్పొరేట్స్, బై ది కార్పొరేట్స్ అండ్ ఫర్ ది కార్పొరేట్స్. ఆ రకంగా కన్వర్ట్ కావడాన్ని మనం గత కొద్ది సంవత్సరం పర్టికులర్గా ఆఫ్టర్ 90s చూస్తున్నాం. లక్ష్మణరావు అనేక సూచనలు చేశారు, ఆల్టర్నేటివ్స్ చెప్పారు. వాటి కోసం మనందరం కలిసి ఆందోళన పడుతూనే, ఆందోళన అంటే లక్ష్మణరావు ఒక మాట చెప్పారు. నిజంగా మనకు కూడా తెలుసు, 1977లో ఆఫ్టర్ ఎమర్జెన్సీ కాంగ్రెస్ ఓడిపోయింది. ఇందిరాగాంధీ ఓడిపోయింది, సంజయ్ గాంధీ అమ్మ కొడుకు ఇద్దరు ఓడిపోయారు. వాళ్ళ ఎలక్షన్ సింబల్ ఆవు కూడా, ఆవు పోయే దూరం పోయారు 77. కానీ వాట్ హ్యాపెండ్ ఇన్ 1980? 3 సంవత్సరాలు వితిన్ 3 years. అప్పుడు ఇన్ని ఛానల్స్ లేవు, ఇన్ని పత్రికలు లేవు, ఇంత మీడియా లేదు. వితిన్ 3 years మళ్ళీ కాంగ్రెస్ వచ్చేసింది. జనతా పార్టీకి మంచి అవకాశం ఇచ్చారు. మహామహులు ఆ రోజు మొరార్జీ దేశాయ్, జగజీవన్ రామ్, చరణ్ సింగ్, అటువంటి మహామహులతో ఉన్నటువంటి జనతా పార్టీ ప్రభుత్వం 5 years కాకుండానే వితిన్ 3 years మీరు ఓడిపోయింది ఎలక్షన్స్. మళ్ళీ కాంగ్రెస్ కెట్టుకో. అందుకని ప్రజాస్వామ్యంలో ఓటర్స్ యొక్క కాన్షియస్నెస్ అని, అదే ముఖ్యమైన లక్ష్మణరావు చెప్పిన మాట చాలా అవసరం. మనం కాన్షియస్గా ఈ ప్రజాస్వామ్యాన్ని విలువల్ని కాపాడుకునేందుకు కార్పొరేట్ పాలిటిక్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఎండగడుతూనే మన వంతు మన కర్ణాటకలో మంచి ప్రయత్నం జరిగింది. మన అక్బర్ గారు కొంత సమాచారం సేకరించారు. అక్కడ ఏ రకంగా మిడిల్ క్లాస్ ఇంటలెక్చువల్స్ కొంత వాచ్ డాగ్ గా ఎలా పనిచేశారు. మనం కూడా ఈ ఎలక్షన్స్ పట్ల పర్టికులర్గా 2024 ఎలక్షన్స్ లో మనం నిర్వహించిన పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర. వాసు గారు మేమందరం ఇటీవల ఒక ప్రోగ్రామ్ ఏంటంటే పారదర్శక ఎన్నికల పర్యవేక్షణ కమిటీ ఏదో ఒకటి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి అందులో కొంత ఓటర్స్ చైతన్యం ఎలా ఉన్నది కొంత ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆ బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సి కోరుతూ వాసు గారిని, నల్లా శ్రీనివాస్ గారిని న్యాయ వ్యవస్థ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల పాత్ర, ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ వాటి మీద సురేష్ గారు, అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గౌరవ లక్ష్మణరావు మిత్రులు, మనం 2 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలకి మన రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగడం. ఇప్పుడు గౌరవనీయులు ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు చెప్పినట్టు మొదటి పార్లమెంట్ ఎన్నికలు 1957లో జరిగినప్పుడు గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి శ్రీ ఎస్విఎల్ నరసింహం గారు గెలిపించారు. అప్పుడు ఎన్జీ రంగా గారిని ఎస్విఎల్ నరసింహం గారు ఓడించారు. అది కమ్యూనిస్టుల మద్దతుతోటి ఆయన పోటీ చేయడం జరిగింది.
గుంటూరు. ఆయన ఒక సాధారణ లాయర్, ఫ్రీడమ్ ఫైటర్. అదేవిధంగా 2-3 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించి బ్రిటిషర్స్ నుంచి 2-3 ఏళ్ళు జైలు జీవితం తర్వాత బయటకు వచ్చిన తర్వాత పోటీ చేసినప్పుడు ప్రజలు ఆలోచించింది, ప్రజలతో ఎక్కువ సంబంధం. మామూలుగా అయితే ఎన్జీ రంగా గారు ఆయన కంటే బాగుంది, కానీ ఎన్నికల్లో కమ్యూనిస్టులు బాగా శక్తియుతంగా పనిచేయడం, ఆయనకి సపోర్ట్ చేయడంతో 52 ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీతో ఇక్కడి నుంచి గెలిచారు. తర్వాత ఆయన ప్రజా జీవితంలో సుమారు 1,00,000 కేసులు చేశాడు. ఎందుకంటే మా సీనియర్గా ఆయన సీనియర్, పాత్ర వెంకటేష్ గారు మా సీనియర్ అయితే ఆయనకి సీనియర్ ఎస్వీఎల్ నరసింహన్. ఇట్లాంటి ఎన్నో అనుభవాలు పార్లమెంట్ రంగంలో మన రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నాయి. వీటితో పాటుగా డెవలప్మెంట్స్ వైజ్గా చూస్తే మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ ఎన్రోల్మెంట్, ఇటీవల కాలంలో రోటరీ క్లబ్ వాళ్ళు మీటింగ్ గెస్ట్గా పిలిస్తే కొంత అధ్యయనం చేశారు. మొదటి పార్లమెంట్ ఎన్నికల నుంచి అసలు డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని. మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ఎన్రోల్ చేసుకోవడానికి కూడా ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పటిలాగా ఎలక్ట్రానిక్ సదుపాయాలు లేవు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేదు, మండలు, గొట్టలు, అడవులు, అనేక ప్రాంతాలకు వెళ్ళి ఓటర్ని నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడంటే కేవలం మన ఇంట్లో నుంచి మన కంప్యూటర్లో లేకపోతే మన సెల్ ఫోన్ ద్వారానో ఫామ్ 6, ఫామ్ 7 ఇట్లాంటి అన్ని ఫామ్స్ని ఓటర్ ఎన్రోల్మెంట్ దగ్గర నుంచి, ఆల్టరేషన్ దగ్గర నుంచి, అడ్రస్ మార్పుల దగ్గర నుంచి, డిలీషన్ దగ్గర నుంచి మన చేతిలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ డివైసెస్తో మనం చేసుకోవాలి. అయితే గొప్ప అంశం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఏంటంటే, మనం మొదటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్ నమోదుకే చాలా కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి అధికారులు ఉంటే, ఈరోజు చాలా సౌలభ్యంగా ఎవరింట్లో నుంచి వాళ్ళు చాలా సంఘాలు లేకపోతే వివిధ రకాలైనటువంటి ఎన్జిఓస్ వచ్చి పనిచేస్తారు. అప్పుడు ఆ పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితుల్లో 40-50% కంటే ఓటర్ టర్నౌట్ కూడా పోలింగ్ కేంద్రాల్లో లేని పరిస్థితి మొదటి పార్లమెంట్ ఎన్నికలు. ఇప్పుడు రాను కొంత పెరుగుతూ ఉంది, 60-65%. కొన్ని చోట్ల అయితే అర్బన్ ఏరియాలో 50% కంటే తక్కువ ఓటర్ టర్నౌట్ ఉంటా ఉంది. ప్రజాస్వామ్యానికి వచ్చినటువంటి ఒక బిగ్ ఛాలెంజ్. మనలో చాలామంది ఎడ్యుకేటర్స్ ఉన్నాం, చాలామంది ఇంటెలెక్చువల్స్ ఉన్నాం, అనేక సంఘాల రూపంలో పనిచేస్తున్నాం, రాజకీయ పార్టీలు పనిచేస్తున్నాం. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యి, ఇంత ఇన్నోవేషన్ వచ్చి, ఓటర్లు చైతన్యపరిచే కార్యక్రమం వచ్చి, అనేక రకాల సదుపాయాలు కల్పించబడినప్పటికీ ఓటర్ 60-70% లోపు మాత్రమే టర్న్ ఓవర్ అవుతా ఉన్నారు. 30% ఇంకా టర్న్ ఓవర్ కావట్లేదు, అంటే పోల్ కావట్లేదు. డెమోక్రసీకి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రమాదం ఇది. ఎందుకంటే కొన్ని దేశాల్లో ప్రత్యక్ష ఎన్నికలు ఉన్నటువంటి దేశాల్లో ప్రతి సభ్యుడు కంపల్సరిగా ప్రతి ఓటరు ఓటు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేదంటే వాడికి ఉన్నటువంటి పథకాలు కానీ లేదా రకరకాలైనటువంటి రాయల్టీస్ అన్ని కట్ చేస్తారు. మన దేశంలో మరి వేరియస్ రీజన్స్, ఒక 5%, 10% హెల్త్ ఇచ్చామో లేకపోతే అబ్రాడ్లో ఉందో ఎగ్జామ్షన్ ఉండొచ్చు, కానీ 90%, 95% పోలవుతున్నటువంటి పరిస్థితి చాలా తక్కువ శాతం ఉంది. ఇది డెమోక్రటిక్ స్పిరిట్ని దెబ్బతీస్తా ఉంది. ఎందుకంటే మన రాష్ట్రంలో లాస్ట్ ఎన్నికల్లో చూస్తే 4-5 లోపు తక్కువ మెజారిటీతోటి, లేక 500-1000 ఓట్ల తక్కువ మెజారిటీతోటి గెలుపొందినటువంటి స్థానాలు కూడా ఉన్నాయి. మరి ఓటర్లు అందరూ టర్న్ ఓవర్ అయితే 90%, 80%, అట్లీస్ట్ 85% టర్న్ ఓవర్ ఉంటే ఫలితాల్లో మార్పులు చేర్పులు వచ్చే అవకాశం, అధికారం కూడా మార్పులు చేర్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక సీరియస్ ఇష్యూ. దీని మీద చాలా పుస్తకాలు వచ్చినాయి, ఇంగ్లీష్లో, తెలుగులో. ఎట్లా మనం ఓటర్ టర్నౌట్ని పెంచి ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేయాలనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి ఛాలెంజ్. అందుకనే పారదర్శక ఎన్నికల పర్యవేక్షణ సమితిలో ఒకటి మనం ఏర్పాటు చేసి అందరం గ్రూప్లో ఉండి ఎంతో కొంత అసలు ఏ విధంగా ఓటర్ ఎన్రోల్మెంట్, లేకపోతే ఇప్పుడు కూడా ఓటర్ ఎన్రోల్మెంట్కి అవకాశం ఉంది, మార్పులకు అవకాశం ఉంది. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఆ మార్పులు చేర్పులు కొనసాగుతూనే ఉంటాయి. మనలో ప్రతి ఒక్కళ్ళు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని అట్లీస్ట్ మర్యాదపూర్వకంగా బాగున్నారని అడగడంతో పాటు ఓటు నమోదు చేసుకున్నారో, ఓటు ఉందో లేదో చెక్ చేసుకున్నారని కూడా చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య పరిపుష్టికి ఇండివిజువల్గా మనం చేయాల్సినటువంటి కంట్రిబ్యూషన్ డెమోక్రసీ. ఇది ఒక అంశం. ఇక రెండోది, అనేక అంశాలు ఎమ్మెల్సీ గారు చర్చించారు. మనం ఎలక్టోరల్ బాండ్స్ విషయమే తీసుకున్నట్టే గతంలో పొలిటికల్ పార్టీల ఫండింగ్ అంటే సాధారణ ప్రజలు ముందుకు వచ్చి డొనేషన్స్ రూపంలో ఇస్తే వచ్చేటువంటిది, లేదా అభ్యర్థులు వాళ్ళ స్థాయిని బట్టి కొద్దిగా ఖర్చు పెట్టుకునే పరిస్థితి. ఈరోజు ఏ స్థాయికి వెళ్ళిందంటే, ప్రకాశం జిల్లాలో ఒక ఎమ్మెల్యే, మేము కొన్ని కేసులు చేస్తా ఉన్న సందర్భంగా ప్రజాప్రతినిధులు కూడా మాతో ఇంటరాక్ట్ అవుతారు. ఒక ఎమ్మెల్యే గారు చెప్తుంది ఏంటంటే, అవినీతికి పాల్పడితే కోట్లు సంపాదించారు. అవినీతికి పాల్పడలేదు కాబట్టి సాధారణ ఎమ్మెల్యేగానే ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు చెప్పినటువంటి మన లక్షల కార్పొరేట్ రాజకీయాలకు నేను పనికిరానని చెబుతున్నాను. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి
ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే మాతో ఒక షేర్ చేసుకున్నాం. అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సిన్సియర్గా హానెస్ట్గా ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ తన విధులు నిర్వర్తించినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎన్నికల్లో ఛాన్స్ పొందలేకపోతున్నాడు కంటెస్ట్. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇంకా చెప్పాలంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక మైనింగ్కి సంబంధించి 15 కేసులు వేశారు రాష్ట్రంలో అనేక ప్రాంతాలు. హైకోర్టు కొన్ని తీర్పులు ఇచ్చింది. ముఖ్యంగా గోదావరి పరివాహక ప్రాంతంలో ధవళేశ్వరం బ్యారేజ్ అయితే డ్రెడ్జింగ్ మిషన్తో తవ్వుతున్నారు. డ్రెడ్జింగ్ మిషన్తో తగ్గితే ఏమవుతుంది, బ్యారేజ్ రేపు ఏ క్షణాలని కూలిపోయే అవకాశం ఉంది. ఇంత సీరియస్ ఇష్యూని హైకోర్టులో ప్రొజెక్ట్ చేసి ఇంటీరియర్ ఆర్డర్ ఇస్తే హైకోర్టులో వాళ్ళు అక్కడ ఉన్న అధికారులు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని మా క్లయింట్స్ వెళ్తే మేము చేయగలిగేది ఏం లేదు సార్, ఇది కనుక ఆపేస్తే మాకు వెంటనే పలానా చోట నుంచి కాల్ వస్తుంది, మేమేం చేయగలుగుతాం, బ్యారేజ్ కూలిపోతుందని మాకు తెలుసు, లేకపోతే రేపు తుఫానుకు ఒడ్డు కట్టకపోద్దని తెలుసు, మేమేం చేయగలుగుతాం. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి. కారణం ఏంటి, గత 8 నెలల నుంచి విపరీతంగా రాష్ట్రంలో అనేక చోట్ల, ఇప్పుడు మన నారాపూర్ దగ్గర ఒక పెద్దది దళితులు పట్టాల భూమి, డీకే పట్టాల భూమిని ఆక్రమించేసి 150 అడుగులు లోతు వేశారు. రోజు అక్కడి నుంచి గ్రావెల్ అమ్మకం జరుగుతారు. ఇలా అనేక చోట్ల ప్రజాప్రతినిధులు కొన్ని కోట్ల రూపాయల సొమ్ము చూసుకుంటున్నారు, ప్రకృతి వలన దోపిడీ చేస్తా ఉన్నారు. వీళ్ళందరూ మళ్ళీ మనకి ఎమ్మెల్యేలు ఎంపీలుగా వస్తూ ఉన్నారు. వీటన్నింటినీ మనం ఈ విషయంలో ఏదైతే ఉందో వాళ్ళు వచ్చి డబ్బులు పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆ డబ్బులతో గెలిచి మళ్ళా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ విధంగా ప్రకృతి వనరులు మొత్తాన్ని దోచేసే కార్యక్రమాన్ని ఒక సర్కిల్ లాగా, విషియస్ సర్కిల్ లాగా జరుగుతుంది. ఇది సామాన్యుడికి ఎవరికి. మనం ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ అభ్యర్థి అయినా కోట్ల డబ్బు లేకుండా ఉన్నటువంటి ఒక్క అభ్యర్థి పేరు మనం చెప్పండి. ప్రధాన పార్టీల్లో 2 పార్టీలు లేదు. ఇప్పుడే ఉదాహరణ చెప్పారు లక్ష్మణ్ గారు. ఇక్కడ ఇచ్చినటువంటి సీటు, ఎంపీ సీటు ఒక పార్టీ తరఫు నుంచి ఒక ఎన్ఆర్ఐకి ఇచ్చారు. కొన్ని కోట్ల రూపాయలు ఆయన ఇన్వెస్ట్ చేసుకున్నాడు. అట్లనే గతంలో ఉన్నటువంటి ఆయన కూడా అదే విధంగా చేసి కేవలం 8 సార్లు 10 సార్లు వచ్చుంటాడు నియోజకవర్గానికి. నాకు గుర్తున్న వరకు 8 సార్లు 10 సార్లు నియోజకవర్గానికి వచ్చుంటాడు ఒక ఎంపీ గారు. దేనికోసం వస్తున్నారు అసలు రాజకీయాల్లోకి, ఏం చేయాలి మరి రాజకీయాల్లోకి వచ్చి? అట్లానే ఇప్పుడు కొత్తగా ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ వచ్చింది. మీరు కనుక పరిశీలిస్తే సుప్రీంకోర్టు తీర్పులో అన్ని చాలా వివరంగా వచ్చినాయి. దాంట్లో ఇంకొక ఆయన సపరేట్ జడ్జిమెంట్ రాశారు, చాలా వండర్ఫుల్గా రాశారు, ఖురేషి గారు, చదవండి. దాంట్లో చాలా వివరంగా ఇచ్చారు. మొత్తం 400 పేజీల జడ్జిమెంట్లో 16,000 కోట్ల రూపాయలు ఒక్క బీజేపీ పార్టీకి 2018 నుంచి 2023 వరకు, అంటే దగ్గర 5 ఏళ్ళు. ఆ 5 ఏళ్లలో 4 ఏళ్ళు ఆర్టీసీ 16,000 కోట్ల రూపాయలు ఒకే రాజకీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో నిధులు వచ్చినాయి. ఎట్లా వచ్చింది? 16,000 కోట్ల రూపాయలు. కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడిపోయింది. 1% కాంగ్రెస్ పార్టీకి వస్తే 35 నుంచి 40% వరకు ఒక్కొక్క సంవత్సరంలో బీజేపీ పార్టీకి 16,000 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ వచ్చింది. ఈ డబ్బుతోటి దేశంలో అనేక ప్రాంతాల్లో మహారాష్ట్ర గవర్నమెంట్ని పోల్చడానికి కానీ, ఇంకో చోట పోల్చడానికి కానీ ఈ ఎలక్టోరల్ బాండ్స్ అనేవి వాళ్ళకి ఉపయోగపడి, అఫీషియల్గా ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడి. అంటే ఆ రాజకీయ పార్టీకి వచ్చినటువంటి విరాళాలని ఎవరైతే విరాళదారులు ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు కూడా డిస్క్లోజ్ చేయకుండా ఆ ఇష్టం వచ్చినట్టుగా ఆ ఫండ్స్ను వాడుకునే సిస్టమ్ని 2018లో ప్రవేశపెడితే దానికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ చాలా క్వరీలు వేసింది. ఇట్లా మీరు యునానిమస్ బాండ్స్ ఇవ్వడం, జనరల్గా ఏంటంటే నెగోషియల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో ప్రామిసరీ నోటు, చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ ఇలాంటివి ఉంటాయి. అలాంటి సిస్టమ్ తీసేశారు. అసలు తీసేసి ఎవరెవరికి ఇస్తున్నారో, ఆ బాండ్ ఎవరు కొనుగోలు చేస్తున్నారనేటువంటి ఎవరికి డిస్క్లోజ్ చేయాలి బ్యాంకు తప్ప. కేవైసీ నామ్స్ ఏమీ లేవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇచ్చేటువంటి పరిస్థితి ఏమీ లేవు. ఇలాంటి చట్టాలు తీసుకొని వచ్చి, ఇలాంటి బాండ్స్ని తీసుకొని వచ్చి మిగతా రాజకీయ పార్టీలు అన్నింటినీ వీకెండ్ చేసే పరిస్థితి. ఇంకా అప్పటికి ఎవరు తట్టుకోలేదు. మనకు గుర్తుంటే ఉంటుంది, త్రిపురలో యాక్షన్ జరిగితే బీజేపీకి అసలు అక్కడ పొట్టు లేదు. కానీ ఇట్లాంటి బాండ్స్ డబ్బులు కోట్ల రూపాయలు వాడుకొని గోల్ టైమర్స్ని పెట్టి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను అందరినీ పెట్టి అనేక చోట్ల విష ప్రచారం చేసి అక్కడ అధికారంలోకి వచ్చింది బీజేపీ. దానికి కారణం ఏంటంటే ఇలాంటి బాండ్స్, ఈ డబ్బులు ఉపయోగపడతాయి. అలాగే అనేకమైనటువంటి చోట్ల డైరెక్ట్గా కార్పొరేట్లకి మేలు చేసే విధంగా మన రాష్ట్రంలో కృష్ణపట్నం పోర్టులు, ఇలాంటి పోర్టులు, ఇప్పుడు అట్లాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్ముతాను, కృష్ణపట్నం పోర్టు ఉంది. ఈడీ డైరెక్ట్గా ఈడీ అధికారిని అక్కడ పంపించి ఆ పోర్టు ఎవరైతే లీజ్ దారున్నారో వాళ్ళని మీరు ఇస్తారా లేకపోతే ఈడీ రైట్ చేయమంటారని డైరెక్ట్గా అటాక్ చేసి అడిని అంబానీలకి, ఆదానికి కట్టబెట్టిన పరిస్థితి. అలాగనే కేరళలో ఎయిర్పోర్ట్ మేము నడుపుకుంటామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే మీరెవరు నడపడానికి, ఇది ఆదానికి ఎప్పుడో ఇచ్చేసేవని చెప్పేసి ఆదానికి ఇచ్చిన పరిస్థితి. రైల్వేలు అదే పరిస్థితి. ఇలాగ ప్రభుత్వ ధనాన్ని, ప్రజల సొమ్ముని, పబ్లిక్ సెక్టార్గా ఇన్వెస్ట్ చేసినటువంటి కోట్ల రూపాయల డబ్బుని
ప్రైవేటు వ్యక్తులకి చాలా అప్పనంగా దారాదత్తం చేసి దాని ద్వారా క్విట్ ప్రో అంటే వాళ్ళకు ప్రయోజనం చేయడం ద్వారా రాజకీయ పార్టీకి ప్రయోజనం చేయడం. ఒకనొక దశలో అయితే మోడీ గారు చేసినటువంటి పర్యటనలు విమానం ద్వారా కానీ హెలికాప్టర్ ద్వారా కానీ ప్రైవేట్ హెలికాప్టర్ ఉపయోగించుకుని కార్పొరేట్ ఫండింగ్ ద్వారా ఆయన చాలా చోట్ల ఏమి కాంగ్రెస్ 60 ఏళ్లలో 50 ఏళ్లలో తెలివితేటలు కూడా బీజేపీ ఉపయోగించుకొని అనేక చోట్ల మీటింగ్లకు అటెండ్ కావడానికి ప్రైవేటు పెట్టుబడిదారుల యొక్క విమానాలని వాళ్ళ యొక్క హెలికాప్టర్లను ఉపయోగించుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి. అంటే సుప్రీంకోర్టులో చర్చ జరిగింది. ఎలక్టోరల్ బాండ్స్ కేసు జరిగేటప్పుడు నేను ఆన్లైన్లో మొత్తం ప్రొసీడింగ్స్ అన్నింటినీ అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు కూడా మీరు కావాలంటే యూట్యూబ్లో ఉంటుంది, అది చూడండి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలు సమాన పోటీతో ఉండాలి. కానీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో ఏమవుతుంది అంటే డబ్బులు ఉన్నటువంటి వాడికి విధంగా అప్పనంగా డబ్బులు వచ్చినటువంటి వాడికి ఈ దీంట్లో ఈ హెజ్మనీలో పై స్థాయికి వస్తాడు, డామినేట్ చేయగలిగిన పరిస్థితి వస్తుంది. అందుకని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి ఫండమెంటల్ రైట్స్కి భిన్నంగా ఈ ఎలక్టోరల్ బాండ్స్ తీసుకొచ్చారు. ఫైనాన్షియల్ యాక్ట్లో కూడా కంకరెన్స్ లేకుండా ఇంక్లూడింగ్ రిజర్వ్ బ్యాంక్ ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ పెట్టినా ఇలాంటి బాండ్లు ఇవ్వకూడదండి, ఇండివిజువల్ బాండ్స్, దీనికి ఏదో లీగల్ శాంక్టిటీ ఉండాలి కానీ లెక్క చేయకుండా పక్కన పడేసేసి వాళ్ళ ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడం కోసం ఎలక్టోరల్ బాండ్స్. ఇప్పుడైనా ఫార్చునేట్ ఏంటంటే కనీసం ఎలక్షన్ ముందన్నా అటువంటి తీర్పుని గౌరవ సుప్రీంకోర్టు ద్వారా మనం పొందగలిగాం. అలాగనే మనం నాగపూర్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు. ఎందుకంటే మనం ఉన్నటువంటి ఈ ప్రజాస్వామ్య చట్టాన్ని భారత రాజ్యాంగంలో ఏదైతే ప్రియాంబుల్లో చెప్పారో డెమోక్రటిక్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఇది హార్ట్, మొత్తం రాజ్యాంగానికి ఇది ఒక హార్ట్ లాంటిది. డెమోక్రసీ ద్వారా వచ్చేటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సక్రమంగా లేకపోతే చట్టసభల్లో వాళ్ళు చేసేటువంటి చర్చలను మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇట్లాంటి పారిశ్రామికవేత్తలు కనీసం సోషల్ ఈ కాన్సెప్ట్ లేనటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ప్రజాప్రతినిధులకు ఎన్నికై అక్కడ వ్యక్తిగతమైన విమర్శలు చేసుకోవడం, విజిల్స్ తొడాలు కొట్టుకోవడం, బండ కూతురు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతమైనటువంటి దోషణ పోషణ చేయడం తప్ప ప్రజల కోసం డెమోక్రసీ ఫ్లరిష్ అయ్యే విధంగా చట్టాలు తీసుకొచ్చే దాంట్లో ఆ డిబేట్స్లో వీళ్ళ యొక్క పాత్ర అనేది ఉంటుంది. అందుకని చాలా తీవ్రమైనటువంటి సంక్షోభం, ప్రజాస్వామ్య సంక్షోభం అనేటువంటి పార్లమెంట్ రంగంలో ఇటువంటి తప్పుడు అభ్యర్థుల్ని పెట్టడం, రాజకీయ పార్టీలు గెలిపించడం, చట్టసభలో పంపడం ద్వారా సరైనటువంటి చర్చ రాజకీయ వేదికలు ఎక్కడైతే జరగట్లేదు. అందుకని గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక మాట చెప్పారు, మీరు పార్లమెంటరీ రంగంలో సరైన చర్చలు జరగకుండా చట్టాలు పాస్ చేయడం ద్వారా ఆ చట్టాల యొక్క శాంటిటీ కోర్టు దగ్గరకు వచ్చినప్పుడు వీటిని మేము టెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇది రూల్ ఆఫ్ లాకి చట్టానికి ఫండమెంటల్ రైట్స్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము వాటిని కొట్టే ఏం చేయాల్సి వస్తుంది అనేటువంటి ఒక ప్రశ్న లేవదీస్తుంది గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సాక్షాత్. అంటే చట్టసభల్లో ఈ విధమైనటువంటి సబ్స్టాండర్డ్నెస్ అది ప్రజలకు అందరికీ ప్రజల జీవితంలో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది మనకు తెలుసుకోవాలి. అందుకని ఒక రకంగా ఎలక్టోరల్ బాండ్స్, రెండవ వైపు ఇటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంట్ రంగంలో ఎన్నికైన తర్వాత కనీసమైనటువంటి అవగాహన, వాళ్ళకి ఒక చట్టం పట్ల కనీసమైన అవగాహన ఉండలేదు. అందుకని రాజ్యాంగం అనేటువంటి ఒక టచ్ స్టోన్లో వీళ్ళ కనుక పరీక్ష పెడితే కనీసం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పార్లమెంట్ రంగంలో పార్లమెంటు సభ్యులుగా రాజ్యసభ లోక్సభలో ఉన్నటువంటి వాళ్ళు ఒక 80% మంది ఫెయిల్ అవుతారు. అంటే రాజ్యాంగం కూడా తెలియకుండా, రాజ్యాంగ మౌలిక సూత్రాలు తెలియకుండా, ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలు తెలియకుండా వాళ్ళు చట్టసభలకు ఎన్నికై మనల్ని ఏం పరిపాలిస్తారు, వాళ్ళు ఎటువంటి చర్చలు జరుపుతారు. అందుకని చాలా మారేస్తుంది. ఈరోజు మనకి మేము ఫేస్బుక్లో పెడతా ఉన్నాం కొన్ని అంశాలు, సిద్ధాంతం లేదు, సింగనాథం లేదు, ఏమీ లేదు. ఏంది ఉంది, డబ్బులు ఎవరు తీసుకొస్తే వాళ్ళకి ఇవ్వటం. అట్లాగే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. నిన్నటిదాకా ఒక మంత్రి ఆయన అక్కడ జోదం ఆడించాడు. ఆ కేసులు కూడా యాంటిసిపేటరీ బెయిల్స్ నేను వేశాను కర్నూలు జిల్లా. ఆయన ఇప్పుడు ఇంకో పార్టీ చేర్చుకుంది. ఇప్పుడు దాకా అవినీతి పరుడయ్యాడు ఆయన, ఇప్పుడు వచ్చిన తర్వాత నీతిమంతుడు ఎట్లయితాడు? నీకు సిగ్గుండొద్దు కనీసం. నిన్నదాకా నువ్వు ఆయనే విమర్శించావు, జోదం కోట్ల రూపాయలు జోదం ఆడించారని, ఏమి కోవిడ్లో కూడా చేశారు. అట్లానే ఇంకొక ఆయన నెల్లూరు జిల్లా ఎంపీ, ఆయన జడ్జిలు కొనుగోలు చేయడానికి ఒక డైమండ్ వాచ్ ఇచ్చాడని మీరందరూ పేపర్లో ప్రముఖంగా చూస్తుంటారు. ఆయన మళ్ళీ ఈ పార్టీలో చూసి నేను ఆ పార్టీలోనూ విమర్శించాం, ఈరోజు ఈ పార్టీలోకి రాగానే ఆయన మాకు సరిపోతాడు, ఆయన క్యాండిడేట్. ఎట్లాగండి? అట్లాగే మైనింగ్ చేశాడు ఇంకొక ఎమ్మెల్యే, రీసెంట్గా జాయిన్ అయ్యాడు. నిన్నటిదాకా విమర్శించాం, ఈరోజు ఈ పార్టీలోకి రాగానే ఆయన పవిత్రుడైపోయాడు. ఎట్లా అవుతాడు? ఇలాంటి పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి రాజకీయ పార్టీల్లో, కనీసం రాజనీతి లేనటువంటి రాజకీయ పార్టీలు వచ్చినాయి. అలాగే పొత్తుల విషయంలో అదే పరిస్థితి. బీజేపీ నిన్నటిదాకా వ్యతిరేకించారు. ఈ రాష్ట్రంలో గౌరవ హైకోర్టులో కేసు జరిగితే రాజధాని కేసుల్లో వాళ్ళు ఓపెన్గా అఫిడవిట్ ఇచ్చింది బీజేపీ పార్టీ. ఏమని? రాజధానితో మాకు సంబంధం లేదన్నది. రాజధాని 2014 బైఫర్కేషన్ యాక్ట్ పెట్టి నువ్వే బైఫర్కేషన్ యాక్ట్లో
ఉమ్మడి క్యాపిటల్ ఉండాలని హైదరాబాద్ నిర్ణయించింది నువ్వే. నీకేం బాధ్యత లేదు, నువ్వు వెంట చూద్దాం. చట్టంలో నువ్వే చెప్పావు 10 ఏళ్ల పాటు ఉమ్మడి క్యాపిటల్ ఉంటుందని. అటువంటి రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయడం కోసం నేనంటే ఇద్దరు కలిసిపోయి మాకంటే మాకు, మీ సపోర్ట్ మాకంటే మాకు. ఎందుకంటే వీళ్ళందరూ అవినీతి పనులు కాబట్టి రేపు ఈడీనో సిబిఐ దాడులు చేస్తారని భయం. ఇంకా అంతకుమించిన ఏమైనా ఉందా ఆలోచన? కాబట్టి ఇలాంటి రాజకీయ దుర్వ్యవస్థలో మనం ఉన్నాం. కనీసం లెఫ్ట్ పార్టీసు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీసు, కొంచెం ప్రోగ్రెసివ్ ఎలిమెంట్గా ఉన్నటువంటి పార్టీసు, లేకపోతే దళిత బహుజన ఇట్లాంటి పార్టీసు, ఇవన్నీ వాళ్ళు ఎలక్టోరల్ రంగంలో ప్రభావితం జరిగే పరిస్థితిలో ఉన్నారు. కాదు, డబ్బులు ఈ ఆలోచించాలి మనం. అందుకని ఎలక్షన్ రంగంలో ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఏదైతే సుప్రీంకోర్టు డిస్కషన్ నడిచిందో, ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్లో మార్పు రావాలి అంటే నైష్పత్తిక ప్రాతినిధ్యం పద్ధతిలో ఎన్నికలు జరగాలి. కనీసం ఆ లోపలైనా సరే ఏదైతే రాజకీయ పార్టీలు క్యాండిడేట్లు సెటప్ చేస్తున్నారో వాళ్ళ పార్టీలోనే చర్చలు జరగాలి. కనీసం మీరు ఎవరో అనామకుడు, ఊరు పేరు ఈ రోజు వరకు తెలియని తోటి ఇక్కడ క్యాండిడేట్కి ఎట్ట పెడతారు? ఎక్కడైనా ప్రశ్నిస్తున్నారా? ఎక్కడైనా చూసాం మనం? పక్క పార్టీ నుంచి పార్టీకి వస్తే అక్రదానం చేసినటువంటి వాళ్ళైతే అధ్యక్షులు పెట్టలేదు. కార్యకర్తలు కూడా కనీసం ఆ విధంగా ఆ సెటప్ని అలవాటు చేశారు, మానసికమైన సెటప్ని అలవాటు చేశారు. మీడియాలో కూడా అలానే చర్చలు జరుగుతాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఇది ఈరోజు రాజకీయ రంగంలో పూర్తిగా కరప్షన్. వచ్చిన ఏ పార్టీ అయినా సరే, ఇప్పుడు మేము 100 కేసులు చేసాం హైకోర్టు. అన్నీ చూస్తూ ఉంటే కేసులు వేపిస్తున్నారు. మళ్ళీ ఏంది రేపు ఎక్కడ మళ్ళీ ఈ 100లన్నీ పోతాయో మళ్ళీ మేము వద్దాననేటువంటి చింతన కనపడతాం. కానీ ప్రజల కోసం నిజంగా పనిచేద్దాం, ఈ అక్రమాలు జరగకుండా ఉందాం, ప్రకృతి వనరులను ప్రజలకి లేదా సమాజానికి, దేశానికి ఉపయోగిద్దామనేటువంటి కాన్సెప్ట్ కనపడుతుంది. చాలా బాగా వేస్తుంది మాకు కూడా. అసలు ఒకసారి చూస్తూ ఉంటాం. ఎందుకంటే రోజు అనేకమైనటువంటి కేసులు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వస్తూ ఉంటాం. కోర్టు ఆర్డర్లు ఇచ్చిన దిక్కులేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ అంత బలహీనపడిపోయింది, అంత దుర్వ్యవస్థలో. కాబట్టి మనందరం కనీసం అట్లీస్ట్ ఒక చైతన్యవంతమైనటువంటి పౌరులుగా ప్రజాస్వామ్యంలో జరిగేటువంటి వీటిని అనేక మాధ్యమాల్లో, ముఖ్యంగా మనకి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రిపోర్టర్. మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తారా, వాట్సాప్లో పోస్ట్ చేస్తారా, ట్విట్టర్లో పెడతారా, లేకపోతే ఇంకేదైనా యూట్యూబ్లో ఒక వీడియో రికార్డ్ చేసి పెడతారా? మనందరి కర్తవ్యం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలంటే కేవలం ఇలాగా ఇంటర్నల్ మీటింగ్స్ 50 మంది 70 మంది 100 మంది పోగైతే కాదు. అది మన వాయిస్ అనేటువంటిది బిగ్గరగా చెప్పాలి, అది అందరికీ చేరాలి. ఆ చేరాలంటే మీలో ప్రతి ఒక్కరు ఒక వీడియో చేసో ఎట్లా ఈ అభ్యర్థులు ఎట్లా జరుగుతుంది ఎన్నిక, ఈ వాళ్ళు ఏ విధమైన తప్పుడు పద్ధతులు పాల్పడుతున్నారు, డబ్బులు ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు అందరూ కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు, కానీ సీలింగ్ ఉంది. సీలింగ్కి 100 రెట్లు, 10 రెట్లు, 20 రెట్లు, 40 రెట్లు ఖర్చు పెడతారు. మరి ఎట్లా ఖర్చు పెడతారు? ఇది అంతా బహిరంగ రహస్యమే. కానీ ఎవరైనా యాక్షన్ తీసుకున్నారా? ఈడీ అయినా, సిబిఐ అయినా, ఎలక్షన్ కమిషన్ అయినా ఎవరు తీసుకున్నారు? ఇలాంటి దురవస్థలో మనం ఉన్నాం. కాబట్టి మనం విధాన సిస్టంలో ఉన్నటువంటి లోపాలను చర్చించుకోవడమే కాకుండా మనంతటికి మనంగా ఈ సిస్టమ్ని రిపేర్ చేయగలిగినటువంటి క్యూరబిలిటీ మన దగ్గర ఆ పవర్ ఉంది. ఆ విధంగా మనం లక్ష్మణరావు గారు కొన్ని ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలు చెప్పారు. మనం వాటికి అనుగుణంగా ఏ వర్క్ చేయగలం? పాంప్లెట్ వేస్తామా, మన వీధిలో ఉన్నటువంటి వాళ్ళని చైతన్యపరుస్తావా, లేకపోతే ఓట్లు కొనుగోలు చేయడానికి వచ్చినప్పుడు అడ్డుకుంటామా, వాటిని మీడియాకి వ్యక్తం చేస్తామా, పోలీసులకు సమాచారం ఇస్తామా? ఇలాంటి అనేక పద్ధతుల్లో ప్రజాస్వామ్య పరిరక్షణ చేసుకొని మంచి అభ్యర్థుల్ని మనం గెలిపించుకోవాలి. ఆ విధంగానే ప్రజాస్వామ్య వ్యవస్థ పరిడబెట్టడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మనం ఇంకొక అంశం కూడా చర్చించే అవకాశం ఉంటే భవిష్యత్తులో, ఇవాళ కార్పొరేట్ రాజకీయాలు, రాజకీయ విలువలు, బుల్డోజర్ రాజకీయాల గురించి కూడా మనం భవిష్యత్తులో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. 17th లోక్సభ, మొన్న నేను వాట్సాప్లో చూసిన పేపర్స్లో 17th లోక్సభ, దట్ ఈస్ ద లోయెస్ట్ సెషన్, అంటే అత్యంత తక్కువ రోజు పనిచేసినటువంటి లోక్సభ 17th లోక్సభ. ఈరోజు గవర్నర్ల వ్యవస్థ, పిఎం కేర్స్, అసలు నిధులిచ్చే సమాచారం ఇచ్చే పరిస్థితి లేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వాహమానం లేకుండా చెప్పేసి మేము ఇవ్వము, వివరాలు ఇవ్వము, ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు ఇవ్వము. ప్రైమ్ మినిస్టర్ని ఇందాక లక్ష్మణరావు ప్రస్తావించారు జవహర్లాల్ నెహ్రూ గురించి. ప్రైమ్ మినిస్టర్ని లోక్సభకు రప్పించడం కోసం అపోజిషన్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టింది. ప్రధానమంత్రి సభకు రప్పించడం కోసం ఆయన కూడా 3rd డే వచ్చాడు. ఫస్ట్ డే రాలా, సెకండ్ డే రాలా, 3rd డే ఈవినింగ్ వచ్చాడు. కాబట్టి వాళ్ళ ప్రతి ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక కేసు నడుస్తుంది మహారాష్ట్రకు సంబంధించి, శివసేన స్ప్లిట్. స్పీకర్, మహారాష్ట్ర స్పీకర్ సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా కాదనీయ, మళ్ళీ అగైన్ కేసు సుప్రీంకోర్టు వచ్చింది.
ఒక స్ప్లిట్ మీరు ఎలా గుర్తిస్తారు? అసలు ఒక రాజకీయ పార్టీ చీలిపోయిందంటే దాన్ని ఎలా గుర్తిస్తారు? కేసు నడుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రభావితం చేసి, ఎన్నికల కమిషన్ ప్రభావితం చేసి, పార్లమెంట్ ప్రభావితం చేసి, వ్యవస్థలను ఈరోజు విధ్వంసం చేసిన బుల్డోజర్తో మన పాత్ర ఈరోజు వాస్తవాలు మంచి సూచనగా చేసి చిన్న చిన్న అంశాలు మనం ఈరోజు సోషల్ మీడియా ద్వారా, పర్టికులర్గా వాట్సాప్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, అలాగే ఫేస్బుక్ ద్వారా మనం ఈ ఆల్టర్నేటివ్స్ ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం క్యాంపెయిన్ చేసిన బాధ్యతను చేపట్టడం తెలియజేస్తూ, అలాగే అందరం మాట్లాడదాం. అనేక విషయాలు వివరించారు. నేను 7 విషయాల్ని ఒక్కొక్క విషయం ప్రస్తావిస్తాను. మొట్టమొదటిది, ఇది నిజమైన ప్రజాస్వామ్యం. ఒక హెడ్ మాస్టర్గా రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇది ప్రజాస్వామ్యం ఉందండి, మనకి నిజమైన ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకి దాదాపు ఎన్నికలు జరుగుతున్నాయి కదా. ఇది మన మిడిల్ క్లాస్ యొక్క ధోరణి. కొంతమంది ఇది నియంత్రణ ప్రజాస్వామ్యం. ఒక వ్యక్తి అన్ని శాసిస్తుంటాడు. ఒకటి. రెండోది వ్యాపారమైన రాజకీయాలు. ఇందాక వ్యాపారం అంటే లాభం అనుకున్నాం. అంటే రాజకీయాలను కూడా వ్యాపారమయం చేశారు. ఏది కాకూడదో అదే వ్యాపారం చేశారు. మూడోది నెక్సస్, అంటే కలయిక. ఎవరిది? కార్పొరేట్ సంస్థలు, కార్పొరేట్ రాజకీయాలు అన్నారు. కార్పొరేట్ సంస్థలు, అట్లాగే బిగ్ బిజినెస్, పెద్ద వ్యాపారస్తులు, బ్యూరోక్రసీ, ఉన్నత ఉద్యోగులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఈ 4 కూడా ఒక కలయికగా ఏర్పడ్డాయి ఈ కాలంలో. అందుకని ఈ రాజకీయాలు ఇట్లా తగలడుతున్నాయి. దీనిలో భాగంగానే ఐఏఎస్ వాళ్ళు ఎస్ మాస్టర్గా తయారయ్యారు. మీ అందరికి తెలుసు. రెండోది పాలిటిక్స్ అంటే ఏంటి? పాలిటిక్స్ అనేది చాలా క్లిష్టమైన విషయం. ఎందుకంటే దీనికి ఎవల్యూషన్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, చేంజెస్ ఉన్నాయి, మళ్ళీ చేంజెస్ ఉన్నాయి, మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి. అందుకని ఈ ప్రాసెస్ని వాట్ ఈస్ పాలిటిక్స్ అని కొడితే చాలా. నాలుగోది మ్యానిపులేషన్ ఆఫ్ పీపుల్స్ మైండ్. మన రాజకీయవేత్తలు ఎట్లుంటారు అంటే ప్రజల మనసు ఎట్లా ఉందో, ప్రజల ఆలోచన ఎలా ఉందో దాన్ని కూడా మార్చగలరు. కానీ హ్యాకింగ్ ఆఫ్ మైండ్ అంటారు. అందుకని ఈ హ్యాకింగ్ ఏమిటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మళ్ళా తేలిక. మన హ్యాకింగ్ అకౌంట్స్ కూడా డబ్బులు వెళ్ళిపోతాయి తెలియకుండా. అందుకని ఇది ఒక ప్రమాదం. చివరికి రేవతి లాల్ అనే ఆమె గుజరాత్లో జరిగినటువంటి దారుణాల గురించి 2 సంవత్సరాలు తిరిగింది. 11 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఒక పుస్తకం రాసింది. ఆ పుస్తకం పేరు దే హేట్ పాలిటిక్స్ అండ్ హౌ ఇట్ కెన్ బి చేంజ్ అని రాసింది. అది వీడియోలో చూశాను నేను. అది అంటే దానిలో 3 పాత్రల గురించి వర్ణిస్తున్నామే. మొదటిది ఏంటంటే అసలు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, అంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఒక క్యారెక్టర్ని తీసుకుంటుంది. అట్లాగే ఒక క్యారెక్టర్ వ్యతిరేకంగా ఉంటూ మార్పు చెందినటువంటి క్యారెక్టర్ని తీసుకుంటారు, ఒక స్టూడెంట్ లైఫ్ని. మూడో వాళ్ళు ఒక వనవాసి ఉండి ఎట్లా ధనవంతుడయ్యారు, ఎట్లా ఫెసిలిటీ ఇటు నుంచి అటు నుంచి ఎలా మారాడని రాసిందని నేను వీడియో చూస్తాను. చివరిది ఓటర్ చైతన్యం. ఓటర్ చైతన్యానికి కావాల్సింది ఏంటంటే ఈ సమాజాన్ని గురించి పర్టికులర్ ఓటర్కి తన గురించి దాన్ని ఆలోచించే ధోరణి ప్రవేశించింది. అందుకని ఇది మారాలంటే ఓటర్ చైతన్యం పెంచాలి. కానీ మన రాజకీయవేత్తలు ఓటర్ చైతన్యాన్ని పక్కదారి పట్టించడంలో నిష్ణాతులుగా ఉన్నారు. అందుకని కర్ణాటక మోడల్ అనేది మనకి సివిల్ సొసైటీ రోల్ అనేది చాలా పనికొస్తుంది. అక్కడ చదువుకున్నటువంటి వారు ఒక సంస్థగా ఏర్పడి వాలంటీర్స్ సంస్థను తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళి పనిచేయమన్నారు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు రాజకీయాలు చెప్పలా. ప్రజల్లోకి వెళ్ళి మీ సమస్యలకు మీకు ధరలు పెరుగుతున్నాయి, ఎవరు కారణం ఆలోచించి ఎవరు మీకు తగ్గించడానికి అవకాశం ఉందో వాళ్ళకి ఓటేయండి. అట్లాగే కరప్షన్ ఇష్యూ, అట్లాగే ప్రజలు విభజించే ఇష్యూ, అట్లా ఒక ఇష్యూ తీసుకొని ప్రజల్లోకి కొన్ని అభిప్రాయాలు క్రియేట్ చేసి దాని ద్వారా సివిల్ సొసైటీ వాళ్ళు మార్పు తీసుకొచ్చారు. ఈ 7 అంశాలు మీ దగ్గర ప్రయాసపడుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. లక్ష్మణరావు గారు, శ్రీనివాస్ గారు, సురేష్ గారు చేసిన మీ అందరికీ ముందుగా నమస్కారాలు. నేను మొదటిసారి 2014లో పోటీ చేసినప్పుడు నా లక్ష్మణరావు గారు చెప్పినట్టే కొత్తగా ఏర్పడిందండి రాష్ట్రం, మీకు డబ్బులు కావాలంటే ఇస్తాం, ఓటు మాత్రం చంద్రబాబు నాయుడుకి ఇవ్వాల్సిందే అని చెప్పాను. సరే, అప్పుడు రెండోసారి వచ్చినప్పుడు చిన్నపిల్లాడని 3 దాడి చేస్తున్నారు రోజు,
యువకుడు ఉత్సాహవంతుడు, రాజధాని అక్కడే నుంచి డెవలప్ చేస్తాడు అన్నట్టు ముసలాయన ఎట్లా డెవలప్ చేస్తాడు, ఏజ్ అయిపోతుంది, మధ్యపూర్ కూడా వచ్చింది, కానీ ఈసారి జగన్ గారికి వేయాల్సిందేనండి, ఆయన ఎన్నుకోవాల్సిందే, మళ్ళీ ఫండ్స్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మూడోసారి ఇద్దరు చూసిన తర్వాత నేను గత 6 నెలలుగా నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నాను. చాలా కుటుంబాల్లో మార్పు వచ్చింది. ఎందుకంటే ఇద్దరిని చూశారు, ఇద్దరే బయటపడతా ఉంటాయి. బయటపడినప్పుడు ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఏముందా అని చూస్తున్నారు. దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఆల్టర్నేటివ్ లేకుండా పోయింది. ఇది వేరువేరుగా ఉంటాయనుకుని సపోర్ట్ చేస్తాయనుకున్న పార్టీలు ఆ పార్టీలతో కలిసిపోయినాయి. 2 ముఖ్యమైన పార్టీలు బీజేపీతో కానీ లేదా కాంగ్రెస్, సిపిఎం, జనసేన ఇవన్నీ కూడా కూటమిగా వచ్చినాయి. మా పార్టీ విషయం వచ్చేసరికి కూడా పోటీ చేయడం జరిగితే సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ 4 కలిపే పోటీ చేస్తున్నాయి దేశం మొత్తం. కానీ మాకు కూడా అదే సంకేతాలు వచ్చినాయి. ఇవాళ రేపట్లో అవి కూడా తేలుతాయి, ఎవరికి ఎక్కడ కేటాయిస్తారన్నది. అంటే ప్రజలు ఎప్పుడు మార్పు కోరుకుంటున్నారు, కానీ దానికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఉన్న వాళ్ళ ఇచ్చేస్తున్నారు. తర్వాత అందరూ ఉంటే ఇప్పుడు నోటా గురించి కూడా ఒక మాట, మరి అందరి అభిప్రాయం ఏంటో నాకు తెలియదు, కానీ చాలా కష్టపడి నోటా తీసుకొచ్చామని చాలా మంది అప్పుడు చెప్పారు. కానీ వాళ్ళ నోటా వల్ల ఏం ఉపయోగం ఉంటుంది, ఎందుకంటే అసలు ఆలోచించకుండా ఓటేసి వెళ్ళిపోతున్నాడు. కొంతమంది ఇంట్లో నుంచి రాజకీయ వ్యవస్థ ఇంటే రాకుండా కూర్చుంటున్నారు. 60%, 70% ఓట్లు రావట్లేదు. వచ్చిన వాళ్ళు కూడా గొప్పని వచ్చి నోటా నొక్కి వెళ్ళిపోతున్నారు. అందువల్ల నోటాకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా నోటాకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. అసలు ఆలోచించడానికి అడ్డుగా ఉంటుంది నోటా అనేది వాళ్ళ దాని ఉపయోగం లేదు. ఎందుకంటే నోటా ఓట్లు ఈ అభ్యర్థుల కన్నా ఎక్కువ వస్తే కానీ ఎన్ని క్యాన్సిల్ కాదన్నమాట. ఆ పరిస్థితి దాదాపు వస్తుందని మనం ఊహించకపోవడం ఉందని, ఎట్టి పరిస్థితులు అది రాదు. కాబట్టి నోటా వల్ల దానివల్ల ఏం ప్రయోజనం లేదు. పోటీ చేసే వ్యక్తులను చూడకుండా నోటాకి నొక్కి వెళ్ళిపోతున్నారు కొంతమంది. ఇక్కడ నోటా ప్రయోజనం కూడా బాగా తగ్గిపోయింది. పోలింగ్ శాతం సాధారణంగా ఈ దడ పెరుగుద్ది. ఎందుకంటే గతంలో పోలిస్తే అందరూ ఏదో రకంగా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు, లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు రాకపోతే లబ్ధి పోతుందనే ఉద్దేశంతో ఓటింగ్కి వస్తారు. ఈయనుంటే మనకి నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో ఓటింగ్కి వస్తారు. మొత్తం మీద ఓటింగ్ శాతం అనేది ఈసారి బాగా పెరుగుద్దని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రజల్లో ఉన్న రెస్పాన్స్ని బట్టి ఇవాళ ఓట్లు నమోదు కోసం ఇంకా 5,000 అప్లికేషన్లు ఫామ్ 6 గుంటూరు వెస్ట్లో పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి బుధవారం నేను చూస్తా ఉన్నా కదా, విపరీతంగా వస్తున్నాయి. ఇంకా యూత్ డూప్లికేట్ ఓట్లే కావచ్చు. ఎందుకంటే విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలు అక్కడ హాస్టల్లో ఓటు పెట్టారు, మళ్ళీ ఇక్కడ కూడా అప్లై చేస్తున్నారు. అందువల్ల ఎక్కువ వస్తున్నాయి అవి. కాకపోతే ఆధార్ కార్డు లింక్ చేయనందువల్ల వాళ్ళకి ఇక్కడ కూడా ఓటు చూడడం కానీ, డెమోగ్రఫిక్ కానీ, అడ్రస్ కానీ రావట్లేదు. కానీ ఓట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. ఇప్పుడు మంగళగిరి అనమాట 3 లక్షలు దాటినాయి ఓట్లు. మంగళగిరి నియోజకవర్గం 3 లక్షలు. సెకండ్ లార్జెస్ట్ గుంటూరు వెస్ట్ అన్నమాట. ఈ 2 నియోజకవర్గాలు అత్యధిక మంది ఓటర్లు ఉన్నారు. అంటే ఓటర్లు ఈసారి చాలా విజ్ఞతతో ఆలోచించి పరిశీలించి ఓటేసే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇద్దరు చూసిన తర్వాత ఆల్టర్నేటివ్ లేని పక్షంలో కొంతమందినైనా మంచి వ్యక్తులను ఎన్నుకొని వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేయాలి అనే భావన కలుగుతుంది. కొంతమంది ఇంకా ఓడిపోయేవాళ్ళు ఓటు ఎందుకు వేయాలి, గెలిచే వాళ్ళకే ఓటేద్దాం అనే భావన నుంచి కొంచెం మార్పు కనపడతా ఉంది. మనం కూడా ప్రజల్ని విద్యావంతులు చేసే ప్రయత్నం చేసినట్టయితే, ఆలోచింపజేసే విధానం కలిగి చేసినట్టయితే వీళ్ళు కొంచెం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించిన వాళ్ళు అవుతాం. మనందరూ ఆ దిశగా పయనింపజేసి రాష్ట్రంలో మంచి వ్యక్తులు ఎన్నుకునే విధంగా ప్రజలు చైతన్యవంతులు చేద్దాం. మనందరం భాగస్వామ్యం అవుతాం. నాకు అవకాశం అందరికీ ధన్యవాదాలు.